హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇదైతే నా కొడుకు బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇదేదో పెద్ద గొప్ప కోసము అని కాదు, ఇలానే అందరూ ఉండండి అని కాదు. నా ఒపీనియన్స్, నాకున్న స్తోమత, నాకేదో ఉన్న ఐడియాలజీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇక్కడ నాకు ఈ హాస్టల్లో సెలబ్రేషన్ అనేది ఎందుకు హాస్టల్లోనే చేసుకుంటాను అనే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. నా కొడుకు వాడు పుట్టినప్పటి నుంచి వాడు ఫస్ట్ బర్త్డే నుంచి హాస్టల్లో సెలబ్రేట్ చేసుకోవడమే ఇష్టం. నాకున్న దాంట్లో వాళ్ళకి పెన్నులో స్వీట్స్, చాక్లెట్స్, కేక్ ముక్కో ఏదో ఒకటి హాస్టల్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎవ్రీ ఇయర్ నాకు అలవాటు. ఎందుకంటే ఈ హాస్టల్తో నాకున్న బాండింగ్ 2012 నుంచి 2025 నా డిగ్రీ ఫైనల్ ఇయర్, నా బిఎడ్, నా మ్యారేజ్, నా కన్సీవ్, 2 పిల్లలు పుట్టడం, ప్రతిదీ ఎవ్రీథింగ్, పిల్లల బారసాల, ఎవ్రీ మూమెంట్లో నాకు హాస్టల్లో స్టాఫ్ కానీ అందరూ నాకు స్నేహితులుగా, బంధువులుగా ఉన్నారు. అంతే పిల్లలతో కూడా నాకు బాండింగ్ అనమాట. ఇప్పటికీ రిలీవ్ అయిన పిల్లలు 10th అయిపోయి, డిగ్రీలు అయిపోయి, చాలామంది వాళ్ళని నేను పోల్చుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ పోల్చుకొని టీచర్ అని అభిమానిస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు. సో అప్పటి నుంచి హాస్టల్కి నాకు బాండింగ్ ఉందన్నమాట. దట్స్ వై నేను హాస్టల్లో నా కొడుకు బర్త్డే కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాను. కొడుకుదనే కాదు, ఏ అకేషన్ అయినా మ్యాక్సిమం హాస్టల్ పిల్లలకి నాకున్న దాంట్లో తృప్తిగా పిల్లలకి ఇవ్వాలని అయితే నేను డిసైడ్ అయిపోతాను. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏమిటంటే, ప్రజెంట్ మన పిల్లలకి మనం నోరు తెరిచి వాళ్ళు అడగకముందే మనం ఇస్తున్నాం, ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చదువుతుంది ప్రైవేట్ స్కూల్. మనము వాళ్ళు నోరు తెరిచి అడగకముందు వాడే వేసేస్తాడు బిల్లు. ఇదిగోండి, ఇది ఫస్ట్ టైం ఫీజు, ఇది బుక్స్ ఫీజు, ఇది స్టేషనరీ ఫీజు, ఇది ఎగ్జామ్ ఫీజు. సో వాళ్ళు నోరు తెరిచి అమ్మ నాకు ఈ బుక్ అవసరము అనే కష్టం లేకుండా మనం వాళ్ళకి సుఖంగా పెంచేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కష్టం విలువ తెలియటం లేదు. ఓర్పు, సహనంలో ఉన్న ఆ తరువాత మనం స్వీకరించిన దానిలో ఉన్న ఎంజాయ్ తెలియట్లేదు. వెంటనే వచ్చేయడంతో వెయిట్ చేయడం అనేది జీవితంలో అదొక భాగం. మనం అనుకున్నది సాధించే వరకు మనం వెయిట్ చేయాలి, దానికోసం నిరీక్షణ కలిగి ఉండాలి అనే ఆలోచన పిల్లల్లో ప్రజెంట్ జనరేషన్లో ఎవరిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సండేస్, సాటర్డేస్ వస్తే మన 90s కిడ్స్లో చిన్నప్పుడు అదొక స్పెషల్. సాటర్డే వచ్చిందంటే సీరియల్ కాకుండా ఒక సినిమా వస్తుంది. ఆ ముందు అడ్వర్టైజ్మెంట్లో పలానా రోజు ఈ సినిమా ఇన్ని గంటలకు వస్తుంది అంటే అదొక క్యూరియాసిటీ, వెయిట్ చేయడం. ఫ్రెండ్స్తో మాట్లాడాలన్న ఉత్తరాలు రాసుకోవడం అదొక క్యూరియాసిటీ. అంటే మనకు ఆ వెయిటింగ్లో ఉన్న ఆనందం, ఆ మ్యాజిక్ అనేది మనం అనుభవించాం. వీళ్ళకి ఇది చూడాలి అనే వాళ్ళు తక్షణమే ఆలోచన వచ్చిందంటే టక్ మన టీవీలో వచ్చేస్తుంది. ఇది తినాలి అని అనిపించిందంటే టక్ మన జొమాటో ఆర్డర్. ప్రతి ఇన్స్టెంట్ అయిపోవడం వల్ల లైఫ్ కూడా మనం అనుకున్నట్టే ఉంటుంది, మ్యాజికల్గానే అనుకొని మ్యాజికల్గా బతికేస్తున్నారు అందరూ. సో అది లైఫ్ కాదు అని నా బిడ్డలకి నేను తెలియజేయాలనేది నాది ఒపీనియన్ అనమాట. మస్ట్ ప్రజెంట్ జనరేషన్ అంటే మన పిల్లలకు మనం నేర్పించాల్సింది కంపల్సరీగా పరోపకారం, స్వార్థం కాదు. నువ్వే బ్రతకాలిరా, ఎలాగైనా జాబ్ కొట్టేయాలి, బతికేయాలి కాదు. నువ్వు జాబ్ సంపాదిస్తే నీకంటే లేని వాళ్ళని నువ్వు చూసుకోవాలి, చులకనగా చూడకూడదు, ఆదరించాలి అనేది నేర్పించాలి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యంగా ఉండాలి, డిప్రెస్ అవ్వకూడదు, ఛాలెంజ్గా తీసుకోవాలి అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ మనం నేర్పించాలి. ప్రతిదీ అంత ఈజీగా వచ్చేది అలా అని కష్టము కాదు, అసాధ్యమైనదని ఏమీ లేదు. ప్రతిదీ సాధ్యమే అని చెప్పి ధైర్యం చెప్పుతూ వాళ్ళని పెంచగలగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలస్ వరల్డ్.